వీరికి ఏలనాడు శని యొక్క ప్రభావ సంచార స్థితి. ఈ సోమవారం అమావాస్య, మంగళవారం అమావాస్య, బుధవారం అష్టమి అనేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటున్నాయి కనుక ఒక కూష్మాండ దీపాన్ని సగభాగాన్ని కట్ చేసుకొని పైభాగం అంతా కూడా పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకొని బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని వేసి అక్కడ ఉప్పును, బియ్యాన్ని, శనగపప్పును, తెల్లటి నువ్వులను, తెల్లటి ఆవాలను వేసి అందులో ఈ యొక్క దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ అష్టకాన్ని చెప్పుకొని లేక కాళభైరవ అష్టోత్తరం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని చక్కెర పొంగలి కానీ శనగపప్పుతో కూడుకున్న బొబ్బర్లను కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి చాకలి వాళ్ళకు దానం చేయడం కానీ చేయించడం కానీ చేసినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, అంతర్గతమైనటువంటి మనోవేదనకు గురి కాకుండా మనోధైర్యం చేత, ఆత్మస్థైర్యం చేత మీరు విజయం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి.